హలో అండి. నిన్న సాయంత్రం దండోరా రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అన్నా శివాజీ అన్నా, నువ్వు సినిమాలో యాక్షన్ చేయన్నా, అది నటన. రియల్ లైఫ్లోకి వచ్చేవరకల్లా మారిపోతుంది అన్న. ఇప్పుడు చూడు, నీ మీద ఎంతమంది దుమ్మెత్తి వస్తుర్రు. ఏముందంటే మంచి చెప్తే ఎవరు తీసుకోరు అన్న, మంచి చెప్తే ఎవరు తీసుకోరు, మంచి చెప్తే తీసుకోరు, చెడు చెప్తే ఖచ్చితంగా తీసుకుంటారు దాన్ని. ఇప్పుడు చూడు, ప్రతి ఆడోళ్ళు మొత్తం నిన్నే ఇది చేసి పడేస్తారు. వాళ్ళ జీవితంలో కూడా అసలు ఇట్లా అనుకోలేకుండా ఉంటారు. కానీ వాళ్ళు అంటారు ఇది అగ్గిపేట అన్న. దీంతో వంట చేసుకోవచ్చు, అంటి పెట్టవచ్చు. కాబట్టి నువ్వేం చేసినావంటే దీన్ని తప్పుగా మాట్లాడినామని అందరూ ఇది చేస్తారు. కానీ కరెక్ట్, నువ్వు ఒక రకంగా ఆలోచిస్తే నువ్వు మాట్లాడింది కరెక్టే. కానీ ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయరన్నా. నువ్వు నటించన్నా అంతే చాలు. నీ సినిమాలు చూస్తాం మేము. కానీ నువ్వు ఇటువంటి మాటలనే మాట్లాడి బదలం కాకన్నా. నువ్వు ఒక్కని ఉన్నావు, ఆ ఒక్కడన్నా కొంచెం గట్టిగా మాట్లాడుతున్న మంచిగా ఉన్నావు. నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలన్నా అంతే.